పాటు మనము ఎవరైతే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కొలెస్ట్రాల్తో సఫర్ అవుతున్నారో వాళ్ళు కనీసం 6 months కానీ 1 year కానీ డాక్టర్ని విజిట్ చేసి కొలెస్ట్రాల్ లెవెల్స్ని చెక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇన్ బాడీ మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ని, అథెరోసిరోసిస్ని ఇలాంటి వాటిని ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ అండ్ బ్లాకేజెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేయడం చాలా అవసరం. అండ్ ఆల్రెడీ మన బాడీ కావాల్సినంత కొలెస్ట్రాల్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి మనకి మనం తీసుకునే ఫుడ్ ఐటమ్స్లో మనము బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఇంక్రీజ్ చేసే అంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఇలాంటివి మనము తగ్గించుకోవాలి. అండ్ ట్రైగ్లిజరైడ్స్ కూడా ఇవన్నీ తగ్గించుకోవడం వలన మనము నేచురల్గా ఎల్డిఎల్ని తగ్గించుకోవచ్చు, హెచ్డిఎల్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దీంతో పాటు కనీసం రోజుకి ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. మనము ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం వలన అది యోగా అవ్వచ్చు, ఎక్సర్సైజ్ అవ్వచ్చు, ఎనీ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అవి చేయడం వలన మనకి బాడీలో మనం నేచురల్గా హెచ్డిఎల్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఎల్డిఎల్ లెవెల్స్ని కంట్రోల్ చేయొచ్చు. దీంతో పాటు స్ట్రెస్ మేనేజ్మెంట్, మన బాడీలో మనం ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయినా సరే మన బాడీలో ఆటోమేటిక్గా కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి. సో మనం స్ట్రెస్ని మేనేజ్ చేయడానికి, కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి యోగా ఈజ్ ద బెస్ట్ అని చెప్పచ్చు. యోగాలో మనము సర్టైన్ టైప్ ఆఫ్ ఆసనాస్లో సూర్య నమస్కార చేయొచ్చు, దీంతో పాటు పవన ముక్తాసన సిరీస్ 2 చేయొచ్చు. దీనివల్ల కూడా మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ప్రాణాయామ చేయడం వలన మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ నేచురల్గా కంట్రోల్ చేయొచ్చు. దీంతో పాటు మనము స్ట్రెస్తో ఫీల్ అవుతున్న స్ట్రెస్ని కంట్రోల్ చేయడానికి కూడా ప్రాణాయామ ఈజ్ ద బెస్ట్ అని చెప్పచ్చు. సో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ని నేచురల్గా కంట్రోల్ చేయడానికి అండ్ మంచి కొలెస్ట్రాల్ని ఇంక్రీజ్ చేయడానికి మనం తీసుకునే ఫుడ్లో సాల్యుబుల్ ఫైబర్ అనేది ఉండాలి. సాల్యుబుల్ ఫైబర్ అనేది ఆల్రెడీ ఇంతకుముందు నేను మీకు చెప్పినట్టుగా అలాంటి ఫుడ్స్ అంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్, హోల్ గ్రైన్ ఫుడ్స్ అండ్ ఓట్స్, దీంతో పాటు యాపిల్ కూడా తీసుకోవచ్చు, సిన్నమాన్ అండ్ మెంతి కానీ మెంతులు వాటర్ తీసుకోవచ్చు, లేకపోతే మెంతి ఎనీ ఫామ్ మెంతులు మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా తీసుకోవచ్చు. ఇవన్నీ బాగా తీసుకోవడం వల్ల మన బాడీలో నేచురల్గా కొలెస్ట్రాల్ లెవెల్స్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేసి మంచి కొలెస్ట్రాల్ని మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఈరోజు మనం ఒక మంచి టాపిక్ గురించి తెలుసుకున్నాం కదా, ఇంకొక రోజు మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.